హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల దాడి, ఎదురుదాడి, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇక క్వైట్ కామన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వింటేజ్ మాస్ను చూపిస్తూ ప్రభుత్వం వైపు నుంచి తన పార్టీ తన ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలకు హోల్ అండ్ సోల్ గా కేవలం అంటే 2.5 గంటల సుదీర్ఘ ప్రెస్ మీట్ లో అన్ని అంశాలకు సంబంధించి కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా కూలంకషంగా చెప్పేశారనమాట. జనరల్ గా చంద్రబాబు వ్యవహారం ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఆయన పాలన ఉంటుంది, అందరికీ తెలిసిందే. ప్రతిదానికి కమిటీలు వేసి కాలయాపన చేయడం, గైడ్ లైన్స్ రూపొందించే పేరుతో మంత్రుల కమిటీలు వేయడం, ఇట్లాంటివన్నీ క్వైట్ రొటీన్ గా కనిపించే కారణాలే వాటన్నిటిని తూర్పారపడుతూ, ఎందుకంటే బడ్జెట్ లేదనడానికి లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి ఆంధ్ర ఖజానాలో 5,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో వేసింది డబ్బులు. దాంతో పాటు మరికొంత డబ్బు అందులో ఉండే, అంటే ఇంచుమించు ఒక 7-8 వేల కోట్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా. ఈ నేపథ్యంలో మరి తల్లికి వందనం, రైతులకు సబ్సిడీ, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ అన్ని ఆపి ఏం చేద్దామని. ఇంకొకటి, దీంతో పాటు నారా లోకేష్ విదేశాంగ మంత్రి హోదాలో డాటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఎట్లా అకామిడేట్ చేయాలని చెప్పి మాట్లాడింది కదా. దీనికోసం మంత్రులందరితో మాట్లాడదాం, కమిటీలు వేస్తాం, అది అని చెప్పి మాట్లాడిన దానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారనమాట. డేటా అంటున్నారు. 84 లక్షల మంది పిల్లలు, 40 లక్షల మంది తల్లులు, ఇంకేం డేటా? గతంలో మేము చేసినాం కదా, డైరెక్ట్ డిబిటీ రూపంలో ట్రాన్సాక్షన్ చేసినాం కదా, ఆ లిస్ట్ ఉంది కదా అని చెప్పి కుల్లంకుల్లా చెప్పేసిండు అనమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తో జనంలో చైతన్యం వచ్చి ఒక్కటేసారి అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు రేంజ్ లో ఈ మీటింగ్ పెట్టినట్టయితే, మరోవైపు జనరల్ గా అంటే చంద్రబాబు ఏం చేసినా కూడా ఒక సీరియల్ లాగా సాగదీయడం, బబుల్ గమ్ లాగా సాగదీయడం చేస్తూ ఉంటారు కదా. అయితే తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 12 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎప్పుడు కూడా అంటే ఎంతసేపు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇమిటేట్ చేస్తూ ఆయనలా హావభావాలు పెడుతూ చెప్తూ రావడం ఇప్పటిదాకా చూసినాం. అయితే తన లోని అంటే అసలు మనిషిని బయటికి తీసినట్టు అనిపించింది అనమాట. ఎవరిని అనుకరించే ప్రయత్నం చేయకుండా తన న్యాచురల్ లాంగ్వేజ్ లో, న్యాచురల్ మేనరిజంతో చెప్పడం కూడా ఈ ప్రెస్ మీట్ లో హైలైట్ అనమాట. వాస్తవానికంటే ఇంత సుదీర్ఘ ప్రసంగం ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటిదాకంటే చంద్రబాబు గారు ఏవైతే శ్వేతపత్రాల పేరుతో హంగామా చేస్తున్నారో, పోలవరం, అమరావతి, తర్వాత లిక్కరు, అప్పులు, ఎలక్ట్రిసిటీ, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించి ఆయన ఒకటే ప్రెస్ మీట్ లో అన్నిటినీ చెప్పిండు అనమాట. ఒక ఓటీటీలో వెబ్ సిరీస్ ని కనుక పాటలుగా ఎట్లయితే పెడతారో అట్లా ఒకదాని తర్వాత ఒకటి గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా, ఏదో సినిమాలో తనిఖీల బారిని చెప్తారు కదా, అట్లా చెప్తూ వచ్చిరనమాట. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి షాక్ అయిన పరిస్థితి అనమాట. అంటే ఇంత సబ్జెక్టు ఎక్కడ పోయింది ఇన్ని రోజులు? ఇదే ప్రెస్ మీట్ గతంలో చెప్పుంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు కదా. ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఆయన స్పందించిన తీరు నిజంగా అద్భుతం అనమాట. మొన్న చూసినాం పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి అన్ని రాష్ట్రాలకు ఒక హింట్ ఇచ్చింది అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేస్తే 50 ఏళ్ల పాటు కండిషన్స్ లేని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఆమె చెప్పిన సందర్భం చూసినాం కదా. ఇప్పుడు అంటే అన్కండిషనల్ లోన్స్ కోసం పోవాలంటే కేంద్రం దగ్గరికి మేము చేసిన ప్రయత్నం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఏవైతే సర్వేలు చేసినామో, ఏదైతే ప్రజలకు పంచిచ్చినామో వాటినే రిపోర్ట్ రూపంలో చూపిస్తే తప్ప మీకు మొహం చెల్లదు అని చెప్పి ఆయన సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారు అన్నమాట. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో చూసే ప్రయత్నం చేద్దాం. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరెండా అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేసారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరెండా, బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరెండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరెండా, ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరెండా. ఈరోజు ఇదే మోడస్ ఆపరెండా మళ్ళీ కొనసాగుతుంది. సో చంద్రబాబు పాలన ఎట్లా ఉంటుంది, మోసం వంచనకు ఆయన ఎట్లా దారులేస్తారన్నది పిన్ టు పిన్ చెప్పడం ఇప్పుడు హైలైట్ అనమాట. ఇది వాస్తవానికంటే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలు వీటి మీద ప్రశ్నించలేని పరిస్థితిని తీసుకొచ్చేందుకే ఈ వరుస హత్యలు, అత్యాచారాలు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ ఎలిగేషన్స్ చేశారనమాట. ఒక ప్రభుత్వం చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7
12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓటన్ అకౌంట్ అని అది కూడా చేయలేని అది పోతా ఉందా, లేకపోతే అది కూడా చేయలేని అది కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నది. నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలను ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్నది. ప్రజలెవరు రోడ్డు మీదకి రాకూడదు అని భయానక వాతావరణం, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా అత్యాచారాలు, హత్యలు, కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు వీటన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు. సో ఇది ఆయన ఆరోపణ అనమాట. చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం నిజంగా ఆంధ్ర ప్రజలు. సరే, ప్రభుత్వాలు అనేవి మారుతూ ఉంటాయి, కొత్త కొత్త వ్యక్తులు అధికారంలోకి వస్తూ ఉంటారు, బాగానే ఉంటది. కానీ ఇట్లా పాత ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా తీసేసి వాటికి మసిపూసి మారేడుకాయ చేసి గత ప్రభుత్వం ఎవడు కూడా అంటే తనలాగా పాలన చేయలేడు, పాలన అంటేనే తమ ఏదో జన్మ హక్కు అన్నట్టు, తమ తోటలో పూసిన వంకాయ అన్నట్టు ట్రీట్ చేసే విధానం ఏందో, ఆంధ్రప్రదేశ్లో దిక్కుమాలతనం ఏందో, వాళ్ళ దౌర్భాగ్యం ఏందో అర్థం కాదు. అంత బడ్జెట్ ఉంది, అంత కథ ఉంది, దానికి కండిషన్లు ఎందుకు? గతంలో మీరే చెప్పారు కదా, కులం చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం, అందరికీ ప్రతి ఇంట్లో తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పింది మీరే. ప్రైవేట్ స్కూళ్ళలో పోయే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పింది మీరే. ఇప్పుడు మళ్ళీ కండిషన్స్, గైడ్ లైన్స్ అని మాట్లాడితే ఎట్లా? దీని మీద కూడా కౌంటర్ వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూడండి ఒకసారి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడం. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంకా ఆడవాళ్ళు పక్కన నీకు 18,000. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇంటే చేశారు. సో ఇట్లా అనమాట, మనం చేసే పనులు సవ్యంగా ఉంటే ఎవరిట క్వశ్చన్ చేయరు. వాస్తవానికి ఆయన ఏదో తన పని తాను చేసుకుందాము, ఇక ఎట్లాగూ ప్రజలు వద్దనుకున్నప్పుడు మన పని ఏదో మనం చేసుకుందాం అని కామ్గా ఉంటుండే. అనవసరంగా పడుకునే గాడిదని లేపి తనిచ్చుకున్నట్ట లేదు. ఇప్పుడు ఈ హత్యలేందో, అత్యాచారాలేందో, మీ పాలన ఏందో. ఈ రోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయి జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేసింది. అక్కడ కూడా మళ్ళీ మోసం. మన అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. 43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే 40 లక్షల మంది రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం. ఈరోజు ఏముంది కనుక్కునేదానికి డేటా కనుక్కునే డేటా అంటారు. ఏముంది డేటా? స్కూల్ తెరిచినాయి. ఆ స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళలో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారు అని తెలియదా? డేటా ఎన్ని రోజులు డేటా 2 నెలలు అయిపోయింది. ఎన్ని రోజులు డేటా? ఒక అడ్వాన్స్డ్ లెగసీలో ఉన్నాం మనం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టంలో ఉన్నాం. ఏమనంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడింది కదా, వాలంటీర్ వ్యవస్థతోనే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డులు అన్నీ తీసుకొని వాటితో కిరాతక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని. ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం ఉన్నప్పుడు ఈ కాలయాపన ఏందో మరి ఇక వీళ్ళకే తెలియాలి. పోలవరం గురించి కూడా చాలా అద్భుతంగా విశ్లేషించిండు, 10 నిమిషాల వీడియో అది. గతంలో అంటే చంద్రబాబు ఎట్లా అయితే దాన్ని అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లా పతనమైంది, తర్వాత ఆ కాఫర్ డ్యామ్లు ఎందుకు కొట్టుకుపోయినాయి, వీటన్నిటిని సెటరైట్ చేయడానికి రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు కేంద్ర ప్రభుత్వం కడతామన్న ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఎవరి కోసం దాన్ని అట్లా కంపు చేసింది అనేది మొత్తం కూలంకషంగా చర్చించింది అనమాట. సో ఈ వివరాలన్నీ వాస్తవానికి 2019లో చంద్రబాబు దిగిపోయిన నాటికి ఇట్లా ఉండేనా డ్యామ్ షేప్ ఏమన్నా
ఇప్పుడు కనిపిస్తుంది కదా లైవ్లీగా. సో ఇంకా ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అన్నది ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియాలి. పైగా అత్యాచారాలు, నలుగురు హత్యలు, అత్యాచారాలు అంటే 45 రోజుల్లో 12 మంది మీద, 12 మంది విమెన్, 12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు. కొన్ని చోట్ల హత్యలు, అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. 8 మందికి పైగా అత్యాచారాలు, నలుగురు హత్యలు, అత్యాచారాలు అంటే 45 రోజుల్లో 12 మంది మీద. ఇప్పుడు సాధారణంగా అంటే ఒక సాధారణ మనిషిగా వచ్చే డౌట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో దిశ యాప్ అనేదాన్ని ఒకదాన్ని డెవలప్ చేసిండ్రు. ప్రతి ఊరికి ఒక మహిళా కానిస్టేబుల్ని అలొకేట్ చేసిండ్రు. ఇట్లా ఫోన్ షేక్ చేస్తే ఆ థ్రెటనింగ్ ఉన్న మహిళను రీచ్ కావడానికి పోలీస్ వ్యవస్థ అట్లా కదిలేదు కదా. మరి ఆ వ్యవస్థ ఏమైంది? ఇప్పుడు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, బాగుంది. ప్రభుత్వాలు మారుతాయి, ప్లేయర్లు మారుతారు, ఆటగాళ్ళు మారుతారు, ఓకే. ఇవి యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? ఈ 45 రోజుల వ్యవధిలో, ఈ 50 రోజుల వ్యవధిలో ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు క్రియేట్ చేసిందే కదా. జనరల్గా పాలకులు అనేటోళ్ళు చట్టసభల్లో కేవలం చట్టాలు మాత్రమే చేస్తారు, వాటిని ఇంప్లిమెంట్ చేసేది కార్యనిర్వాహక శాఖ కదా. మరి పోలీసు వాళ్ళు యంత్రాంగం ఇంత అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు మరి వీళ్ళని ఎందుకు ట్రేస్ చేయలేకపోయినరు? ముచ్చుమర్రి ఘటన మొత్తం దేశాన్నే సంచలనం సృష్టించింది. ఇప్పటికి 25-30 రోజులు అవుతుంది. ఆ అమ్మాయి శవం కూడా దొరకలేదంటే ఇంకా ఈ వ్యవస్థను ఏమనాలి, ఈ పాలనను ఏమనాలి? మద్యం బ్రాండ్లకు సంబంధించి కూడా మస్తు సెటైర్ వేసిండు అనమాట. ఎక్కడి నుంచి? ఐఏ డిస్ట్రిక్ట్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్ లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాలు. అది ఎవరన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు ఎన్నాడా? ఇంకా ఈ మద్యం సంబంధించి కూడా అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. సిఐడిని రంగంలోకి దింపుతాం, అవసరమైతే మనీ లాండరింగ్ పేరుతోన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా అప్రోచ్ అవుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. దానికి కూడా క్లారిటీ ఇచ్చింది అనమాట. తాగే వాళ్ళు ఎట్లా అయినా, అది క్యాష్ కావచ్చు, పిఓఎస్ కావచ్చు, లేదంటే గూగుల్ ట్రాన్సాక్షనో లేకపోతే జీపేనో ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ తాగుడు వాళ్ళు తాగుతారు. ఇదే ముచ్చట చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడో ఒకసారి చూడండి. చూసినప్పుడు లో ప్రైస్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలా సార్లు చెప్పాను, మద్యం అనేది ఒక వ్యసనం. రెండోది, పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గు 2 పెగ్గులు వేసుకుని పడుకుంటాడు. ఏ కన్స్ట్రక్షన్ మీరు చూసే కొంతమంది, అది నేను మీటింగ్ లో కూడా చెప్పాను. కానీ దాన్ని అలా బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారని మీరు చూస్తే 31 బ్రాండ్ 180 ml అంతవరకు ఉండేవి 50-70 రూపాయలకు వచ్చేది. ఇంకో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ నిజాలను ఒప్పుకున్నాడు అనమాట. 31 బ్రాండ్ చీప్ లిక్కర్లు ఉంటే వాటిని 2కు పరిమితం చేసింది. ఇది మంచిగా చెడుకా అన్నది ఇంకా జనంలో జరగాల్సిన చర్చ. అది దీని మీద కూడా ఈగలు వీగే ప్రయత్నం. ఇంక వీటన్నింటి మధ్యలో ఇట్లా తిట్టిపోసింది అనమాట. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతాడంటే నాకు అది నిజంగా ఆయన బుర్ర ఒకసారి పనిచేస్తాం సార్, బుర్రేనా అది ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బన అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన ఏమంటాడు, చిన్న చిన్న దుకాణాలలో మద్యం కొనుక్కునే వాళ్ళు, ఈ చిన్న చిన్న దుకాణాలు, ఈ 2009 చిన్న చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం కొనుక్కునే వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే 120 రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను. ఆ 150 రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు. అసలు వాస్తవం చెప్పానంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా, డిజిటల్ పేమెంట్ లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళు ఇష్టం. దానికి నువ్వు నేను ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపు లేకపోయినా నాకు కూరగాయలు తీసుకునేవాడు 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ చేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు, ఎవడు ఏం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 150 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్రుందా ఈ మనిషికి?
మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునేది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాప్లో అయ్యి ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పి రేట్ ఏంటంటే అంతే అమ్మాలి గవర్నమెంట్ షాప్ అక్కడ. సో ఇంత క్లియర్గా ఉన్న దీనిలో కూడా అవినీతిని బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనమాట. ఇక ఫైనల్గా మామూలు పంచ్ కాదు ఇది. Pablo Escobar. Question: Chandrababu Naidu has compared you to Pablo Escobar. So repeat. Sir, Chandrababu Naidu yesterday compared yourself to Pablo Escobar, the Russian drug lord. So what's your say about that? Colombia. What is his name? Pablo Escobar. Pablo Escobar. Pablo Escobar. Pablo sir. Pablo. So he's more of a Colombian drug lord, sir. Is he Chandrababu's friend? But he knows his name so well. He must be, otherwise I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be. Sir. Since you are in a... సో ఇది మామూలు పంచ్ కాదనమాట. ఇగో నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీ ఎస్కోబార్ జగన్ మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యంతో పోల్చిన సీఎం చంద్రబాబు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళే అలా వ్యవహరిస్తుంటారని ధ్వజం. వాళ్ళ పత్రికల్లో రాసుకున్నది అదే ఈనాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ అదనమాట. పాబ్లో ఎస్కోబార్ ఎవరో నాకైతే తెలియదు, మరి ఆయన ఎవరో చంద్రబాబు ఫ్రెండా అని చెప్పి లాస్ట్ పంచ్ అన్నట్టు దాంతో ముగించిండు. సో ఇట్లా జరిగిందనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.5 గంటల పాటు జరిగిన లైవ్ ప్రెస్ మీటు మొత్తం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాల్సిన కొన్ని విషయాలు. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు, ఓటర్ అకౌంట్ బడ్జెట్కి ఎందుకు పోతున్నారు అంటే జనాన్ని మభ్యపెట్టడానికి. ఇప్పటికిప్పుడు అంటే ప్రతి దాంట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే కనిపిస్తుంది కాబట్టి దానికి బేరీజ్ వేసుకుంటారు కాబట్టి. సో కొన్ని రోజుల పాటు దీన్ని మభ్యపెట్టి జనాన్ని మరిపించి ఆ క్రెడిట్స్ ఏవి కూడా ఆయనకు దక్కకుండా చేసే కుట్రలో భాగంగా ఇదంతా అని చెప్పి ఆయన చెప్పుకోవడం అనమాట. సో ఏదేమైనా అల్టిమేట్గా ప్రభుత్వాలు మారడం, వ్యవస్థలు చేంజ్ కావడం అన్నది కామనే, కానీ అల్టిమేట్గా ప్రజలు లాస్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు కదా. ఒక వ్యవస్థ అట్లా రన్ అవుతున్నప్పుడు ఈ హత్యలు, అత్యాచారాలు, సంక్షేమం ఆపడం ఇదంతా పద్ధతి కాదు కదా. సో ఒకవేళ బడ్జెట్ కనుక పెడితే ఆ డొలతనం ఏందో రాష్ట్ర ప్రజలకు తెలిసి వస్తుందని చెప్పి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివీల్ చేశాడు అన్నట్టు. ఇది చంద్రబాబు సర్కారు కుట్రకోణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.